హలో గాయ్స్, వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేశారని నేను అనుకుంటున్నాను. బిగ్ బాస్ డే 11లో సుమన్ ఇమ్మో కూర్చొని మాట్లాడతాడు. ఏమో చెప్తుంటాడు, నా రీతు అనుకున్నా, నా ఫ్రెండ్ అనుకున్నా, నాకు సపోర్ట్ చేయకు, ఇది ఇట్లా వేసిందని ఏడుస్తుంటాడు. పాపం అనిపించింది. తర్వాత డిమాండ్ పవన్ ప్రియ మాట్లాడతారు. కలరు ఎక్కువ ఉంది అనుకుంటున్నా, అది ఇదని మాట్లాడతారు. అది ఈ రీతుకి ఏమైందో అనిపిస్తుంది నాకైతే. తర్వాత రీతు ఇంకా వాళ్ళు ఎవరు మాట్లాడతారని కళ్యాణ్తో రీతు ఏడుస్తూ ఉంటుంది. పాపం అనిపించింది నాకు, అవి ఒకటి పాపం అనిపించింది. తర్వాత సుమన్ అన్న పరిణితన, నా రీతు అన్న ఏందన్నా ఇలా చేసిందన్నా, ఇలా చేస్తుంది, నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేనన్నా అని ఏడ్చారు. ఇంకా తర్వాత ప్రియ ఇంకా ఏమనలేక, ఇంకా వాళ్ళే ఎవరేమనలేక కామర్స్ ఉంటారు. ఈమె వీళ్ళతో ఎవరితో మాట్లాడతలేదు, వీళ్ళు కూడా ఎవరు మాట్లాడరు, తనుజ వీళ్ళు ఎవరితో మాట్లాడు. తనుజ అంటారు, నా పైన కలర్ పడ్డది, అదే డమ్మాన్ని చూస్తున్నప్పుడు మళ్ళీ అది నా విషయం ఎందుకు మాట్లాడతలేదు అన్న అని మాట్లాడదా, అది హైలైట్ అనిపిస్తుంది. డే 12 ఫుల్ కిక్ సాంగ్ వస్తుంది. తర్వాత సుమన్ అన్న కూడా సూపర్ డ్యాన్స్ చేశాడు. హరీష్ రీతు మాట్లాడుకుంటారు. జైలు పెట్టారు. మళ్ళీ అది పెట్టి మళ్ళీ జైలు ఎందుకు ఓపెన్ చేయాలంటే ఇంకా జైలు గురించి వాళ్ళు ఇంకా మాట్లాడతారు. హరీష్ ఏమంటారు, సంజన నీ సార్ జైలుకి పంపించాలంటే లేదు అన్నట్టు. సంజన ఇంకా యాపిల్ అవన్నీ యాపిల్ అవన్నీ దొంగతనం చేస్తారు. సంజన ఫుల్ పండున్నాను అన్నీ చూసి కొద్ది తాగి ఆడ పెడుతుంది. గొప్ప సోఫా వెనుక పెట్టినప్పుడు ఇది ఎవరు పెట్టారు అని అంటే ఏమో నాకు తెలియదు అని అంటుంది. ఎవరు పెట్టారు చెప్పారు అంటే అందరు ఇమ్మో అంటాడు. ఇమ్మో మమ్మీ నువ్వే మమ్మీ అని అంటే లేదు ఇమ్మో నన్నైతే అడగండి. సో ప్రియ అయితే సంచాలకని మనిషిని అయితే తోలుకొని వస్తుంది. మనిషిని తోలుకొని ఎవరు నాకు తెలియాలి, ఇప్పుడు నాకు తెలియాలని మనిషి అంటాడు. ఏమో నాకు తెలియదు అంటే రీతు అంటది, ఇప్పుడు పెట్టిండంటే అది కూల్గా ఉందిరా బాబు అని అంటుంది. కూల్గా ఉందో ఏముందో నాకైతే తెలియదు అబ్బాయి విషయాలు అని అంటుంటుంది రీతు. నాకు ఇది ఫుల్ సారీ సంజన అంటుంటుంది, నువ్వే తీసినావు మమ్మీ సో ప్రౌడ్ ఆఫ్ యూ మమ్మీ ఇమాన్యుల్ అంటే నాకు అదే ఫుల్ ఫన్ అనిపించింది. రీతు పవన్ కళ్యాణ్ మాట్లాడుకుంటారు. ఇంకా ఇద్దరు ముగ్గురు మాట్లాడుకుంటారు. అది హైలైట్ అనిపిస్తుంది. మనీష్ ప్రియ గొడవ. ప్రియని ఈరోజు ఇంటికి పంపిస్తారు, కానీ ప్రియ మనీష్ గొడవ ఏంటంటే ఆడ కూర్చుంటారు. అదేంటంటారు కిచెన్ దానికాడ కూర్చొని కిచెన్ దాని కాడ కూర్చొని ఇట్లా కాలు పెడుతుంటే హరీష్ అంటుండే, సార్ మనీష్ కాలు ఇంకా పైనకి వెళ్తాడంటే మీరు కాలు ఇట్లా కింద, నేను అతని కాలు నా చేతితో నేను తీసిన కాలు కిందికి పెట్టానంటే ఏమవుతుంది రాలో అని ఇంకా వాళ్ళ గొడవ అబ్బాయి వీళ్ళ గొడవ ఎప్పుడు ఇట్లనే ఉంటుందని ఇంకా ఏమనలేకపోతాడు. ఎవరు కెప్టెన్ డిమాండ్ ఇంకా తర్వాత టాస్క్ మొదలు. ఈ వారం టాస్క్ స్టార్ట్ అవుతుంది. ఈ వారం టాస్క్లో ఒక ఓనర్ అవ్వడానికి ఒక ఆఫర్ ఇస్తాడు. అంటే కొన్ని ఐటమ్స్ బాల్స్ అయినా బొమ్మలైనా సాఫ్ట్ టాయ్స్ ఇవన్నీ ఉంటాయి, అవన్నీ ఇచ్చి మీరు అది ఏమంటారు, మీరు ఆ గేమ్ని ఆడాలి అని చెప్తారు. అమ్మా రచ్చేస్తా హే ఇది గేమ్ ఆడింది. అయినాక గేమ్ అయింది. అయినాక 10 ఓనర్స్ నుంచి ఇద్దరు అవి వెంట ఐటమ్స్ వేయాలి. ఐటమ్స్ మీన్స్ బాల్స్ అయినా టాయ్స్ అయినా అవన్నీ వాళ్ళు వేస్తుంటారు. వాళ్ళు వేసేయాలి. బాల్స్ అవన్నీ వేస్తుంటారు, వాళ్ళు వేయాలి. తర్వాత వీళ్ళేమో వీళ్ళేమో అవి తీసుకొని అట్లా ఇస్తారు. కొన్ని ఇచ్చిన తర్వాత వీళ్ళు వేసుకొని ఉండాలి. ఫస్ట్ ఫ్లోరా ఎలిమినేట్ అయిపోతుంది. ఫ్లోరా ఎలిమినేట్ అయినాక సంజన ఏమంటుంది, నేను ఆల్రెడీ 1 వీక్ ఉన్నాగా నేను క్విట్ అవుతున్నా నాకు వద్దు అని అంటుంది. సరే అని అంటే సంజన ఎందుకు అండి ఆడనంటే లేదు నేను క్విట్ అవుతున్నా, వాళ్ళ 5 వీక్లో ఎవరో ఒకరు కావాలని అనుకుంటున్నా, అందుకే ఆడుతున్నాడు. తర్వాత సెకండ్ రౌండ్ కళ్యాణ్ భరణి గారు వేస్తారు. అయితే సంజన ఫ్లోర్ ఫ్రీ ఎవరెవరు అవుట్ అయినాడు అంటే సంజన ఫ్లోర్ ఇద్దరు అవుట్ అవుతారు అంటారు. సంజన ఫ్లోరా మీరు నెక్స్ట్ దానికి మీరు ఎవరికైనా సపోర్ట్ చేయొచ్చు అంటారు. తర్వాత భరణి కళ్యాణ్ వేస్తారు సెకండ్ రౌండ్లో.
మనీష్ గేమ్ ఆడండి ఇప్పుడు ఆడండి సుమంత్ అన్న వాళ్ళని కొడుతున్నాడు అని కొట్టలేడు ఆయన, అది దాంతో నుంచి అంటారు. మరీ ఘోరం అనిపించింది, కొట్టినట్టు చేసిర్రు. అది ప్రియా ఎలిమినేట్ చేసేస్తుంది, కొట్టినాను ఎలిమినేట్ కావాలంటే నాకైతే చాలా చాలా కోపం వచ్చింది, నిజంగా ఘోరం అనిపించింది. ఎంత ఘోరం అంటే చాలా ఘోరం అనిపించింది. రియల్ అస్సలు నచ్చలే. బాబు సంజన కూడా నచ్చలే అస్సలు. ఈసారి ఆమె ఏం చేస్తుంది, ఏం ఆడుతుంది, ఏం చేస్తుంది చెప్తా. సంజన గురించి నెక్స్ట్ టైంలో చెప్తా. సుమన్ గారిని ఏమన్నదో చెప్తా నేను పక్క. తర్వాత ఆడతారు. ఆడిన తర్వాత ఓకే సుమన్ అన్న ఎలిమినేట్ అయిపోతాడు. ఎలిమినేట్ అయిపోయినాక ఫ్లోరా ఏమన్నా ఆడిందా రమ్మ సూపర్ ఫైట్ ఇచ్చింది ఫ్లోరా. ఈరోజు మాత్రం హ్యాట్సప్ ఫ్లోరా గారు సూపర్. అయినాక ఇంకా వాళ్ళు బాగా ఆడతారు. సూపర్ గేమ్ అయితే హైలైట్ అనిపించింది. తర్వాత రీతు అడుగుతారు, అన్న నాకు సపోర్ట్ చేయన్న ఏమైనా అడుగుతారు, సపోర్ట్ చేయని అడుగుతారు. అయినాక ఓకే నాకు ఇంకా ఫ్లోరా వీళ్ళందరూ ఏమైనా సపోర్ట్ చేస్తారు. నెక్స్ట్ టైం శ్రీజ రీతు ఇద్దరు గొడవ ఆడుతుంటారు, గొడవ ఆడుతుంటారు. తర్వాత ప్రియా సంజన గొడవ ఆడతారు. గోర్లు గీకింది, అదైంది ఇదైంది అని అంటారు, ఫేవరిజం అని మాట్లాడతారు. విచిత్రం ఘోరం అనిపించింది. ఏంద్రబాబు వీళ్ళు ఎంతగానో కొట్టుకుంటుంటారు. నీ అమ్మ ఈ రీతు ఏం చేస్తుంది ముందు రీతుకి అర్థమే కాలే, నాకు అదే అర్థమైంది. రీతు పిచ్చితనం చేసింది అనిపిస్తుంది. తర్వాత రీతు అబ్బా నాకైతే ఫుల్ ఏడిపోయింది. అన్న ప్లీజ్ అంటూ కూడా సంజన ఫ్లోరా ఇద్దరు పట్టి గుంజలే. ఈయన ఇమాన్యుల్కి వేసుకోవాలని ఎంత అనిపిస్తున్నప్పుడు వేస్తే అయిపోతాయి కదా. ఇప్పుడు ఓకే అందరు కలిసి ఆయననే గెలిపించవచ్చు కదా, వాళ్ళు ఎందుకు గ్రూప్ గేమ్ ఆడుతున్నారని నాకు అనిపించింది. రియల్ గ్రూప్ గేమ్ అవసరమా? నాగార్జున సార్ గ్రూప్ గేమ్ గురించి మాట్లాడితే చాలా బాగుంటుందని నాకు అనిపించింది. రియల్ చెప్తున్నా. ఏం చేస్తుంటారా బాబు మీరు? అర్థమవుతుందా మీకు? గ్రూప్ గేమ్ ఆడడానికి వచ్చారా మీరు? దీనికి గ్రూప్ గేమ్ ఆడడానికి వచ్చారా మీరు బిగ్ బాస్ హౌస్కి అని నాకు అనిపించింది. రియల్ చెప్తున్నా, చాలా టూ మచ్, మరీ ఘోరమైన టూ మచ్ అనిపించింది నాకు. రియల్ చెప్తున్నా. తర్వాత రీతు అన్న ప్లీజ్ అన్న అంటూ కూడా అన్నీ తీసుకున్నప్పుడు ఆమె మొత్తం ఆడినాక రామ్ అన్నీ తీసుకుంటారు. అన్నీ తీసుకున్నప్పుడు రామ్ డిఫెండ్ చేసుకోవచ్చు కదా, రామ్ ఎందుకు డిఫెండ్ చేసుకోలేకపోయాడు? అరే కాంబినేషన్ నిలబడితే ఏమొస్తుంది? గేమ్ కాంబినేషన్ నిలబడడానికి వచ్చిందా? బాధ అనిపించింది అంటే అందరికీ బాధ అనిపించింది. ఎందుకు గేమ్ ఆడకుండా కాంబినేషన్ ఉండడం నాకైతే అసలు నచ్చలేదు. రామ్ అయితే ఒక సేఫ్గా పోయి లోపల కూర్చున్నారు ఈరోజు ఓనర్గా. ఎవరనే ఏమన్నా అనుకోండి, నాకైతే రామ్ అసలు రియల్ నచ్చలే. డిఫెండ్ కావచ్చు, అర్థం కాకపోతే బిగ్ బాస్ హౌస్కి రాగరా బాబాయ్. ఏంటి ఇది విచిత్రమైన ఒక ఆట అనిపించింది నాకైతే. రియల్ అస్సలు నచ్చలేదు. రియల్ రామ్ అయితే నాకు అస్సలు నచ్చలేదు. తర్వాత ఇంకా ఇమాన్యుల్ పోయి రామ్కేస్తాడు. ఏం గేమ్ ఆడుతున్నారా బాబు మీరు? బాధ అనిపించింది. అంటే బిగ్ బాస్ హౌస్కి బాధ అనిపించడానికి వచ్చారా? డిఫెండ్ చేసుకోనికి రాదా? ఏంది ఈ గేమ్? ఎందుకు బిగ్ బాస్ నాగార్జున సార్ వీళ్ళకి మాటగా సపోర్ట్ చేసామని అస్సలు బాగుండదు. రియల్ చెప్తున్నా, పిచ్చ తిట్టాలి, రామ్ని ఓనర్ నుంచి మళ్ళీ టెండెన్స్కి అయితే వేసేయాలి. అంత కోపం వచ్చింది నాకైతే. రామ్ గేమ్ అయితే వరస్ట్ గేమ్. రామ్ వరస్ట్. ఏం గేమ్ ఆడుతున్నారా బాబోయ్? బాధ అనిపిస్తే బిగ్ బాస్ హౌస్కి రాకు. బాధ అనిపించిందని రీతుకు గేమ్ అది ఇచ్చేసేయి. ఏం గేమ్ ఆడుతున్నారండి మీరు? రియల్ చెప్తున్నా, అస్సలు నాకు నచ్చలే. తర్వాత ఇమాన్యుల్ అరే వన్ చూసి బాధ ఇచ్చేసిన అంటే బాధ అనిపిస్తే ఇమాన్యుల్ ట్రోఫీ తీసుకొని పోయి ఈయనకి ఇస్తారా? బయట సపోర్ట్ చేసే వాళ్ళు పిచ్చి వాళ్ళ? ఏం గేమ్స్ రా బాబు. అందరూ అన్నీ ఉంటాయి కాదని ఎవరు అంటలే. అది నాకు అస్సలు నచ్చలేదు. రియల్ చాలా కోపం వచ్చింది. సంజన కూడా ఏమంటుంది, అదే సుమన్ గారిని గాజులు వేసుకొని కూర్చోవచ్చు. ఏం మాటలండి, ఏం నోరు అది. నేను సంజన ఫన్ అనుకున్నా. గాజులు వేసుకొని కూర్చోవచ్చు అంటే ఎంతవరకు కరెక్టు? ఈరోజు నాగార్జున సార్ ఈ మాట అడగకపోతే ఇంకా నిజంగా నాగార్జున సార్ కూడా తిట్టాల్సి వస్తుంది. అంత ఘోరం అనిపిస్తుంది నాకైతే. ఏ మాటలు అబ్బా, ఇది మనుషులేనా లేకపోతే ఇంకేమన్నానా అనే ఒక థాట్ వస్తుంది నాకైతే. రియల్ చెప్పిన అస్సలు నచ్చలేదు నాకైతే. గాజులు వేసుకొని ఆమె నోరా లేకపోతే ఇంకేమన్నా డ్రైనేజ్ అని నాకు అర్థమవుతలేదు. అంత ఘోరం వచ్చిన తర్వాత డెమాన్ హరీష్ వీళ్ళు వేస్తుంటారు. రీతు రాము వీళ్ళందరికీ వేస్తుంటారు. శ్రీజ సంచాలక్ అయినప్పుడు నాకు
ఓకే. రీతు పాపం అనిపించింది. రీతుకి ఎవ్వరు సపోర్ట్ చేయలే, అందరు గుంజురు పాపం. రీతు అయితే ఇంకా అన్ని రామరాత్రుడితో తీసుకుంది, చెప్పాను కదా రామరాత్రుడితో తీసుకుంది. ఏమో ఎందుకు అలా ఉన్నావు, అర్థమవుతలేదా, ఇదే అవుతలేదా అదే అవుతలేదా అని మాట్లాడిండు. నాకు రామరాత్రుడు అసలు నచ్చలే ఈరోజు గేమ్లో. ఈజీగా పోయి లాస్ట్లో పోయి కూర్చున్నాడు. ఆమె సపోర్ట్ చేస్తే లాస్ట్లో ఏమన్నాడో నేను అది కూడా చెప్తాను. రామరాత్రుడు వరస్ట్ వరస్ట్ వరస్టే వరస్ట్. తర్వాత ఇంకా ఎవరా ఇంకా వీళ్ళు గేమ్ ఆడతారు, గ్రూప్ గేమ్ ఆడుతున్నారా అని ప్రియా వీళ్ళు అంటారు. గ్రూప్ గేమ్ ఆడుతున్నారు, గ్రూప్ గేమ్ ఆడినప్పుడు ఇవన్నీ ఎందుకు అవసరం లేదు, ఇవన్నీ వేసి ఇవన్నీ చేసిండు. తనుజ రీతు కూడా తనుజని ఎలిమినేట్ చేసేద్దామని అన్నాడంట. రాము ఒకసారి నెత్తుప్పాడు, ఒకసారి నెత్తుప్పాడు. ఏం మనిషిరా బాబు రాము, నిజంగా ఏం మనిషి, ఇంతకు మనిషినా అనిపించింది నాకు. ఎవరైనా ఏమని అనుకోండి, నేను ఇట్లనే మాట్లాడతాను. అందరికీ నేను ఎవరికి సపోర్ట్ చేయడం అట్లాంటివి ఏమి ఉండవు నాకు. మా మహబూబ్ నగర్ అయినా ఎవరైనా ఏముంటుంది, మన వాళ్ళు మనకు సపోర్ట్ చేసుకోవాలని నాకు చాలామంది అడిగినారు మా ఫ్రెండ్స్. నేను సపోర్ట్ చేయడానికి కరెక్ట్ 100% సపోర్ట్ చేస్తారు. మరీ విచిత్రంగా ఉన్నాడు ఏదైనా బాబు, ఈయనే ఘోరం అనిపించింది నాకు, టూ మచ్ అనిపించింది. తర్వాత రీతు ఎలిమినేట్ అవుతుంది. రీతు రామ్కి సపోర్ట్ చేస్తుంటే కూడా రామ్ ఏమంటాడు, నాకు ప్రియతో అంటాడు, నాకు సెల్ఫిష్ లాగా అనిపించింది ఆమె. ఏంది సెల్ఫిష్ లాగా అనిపించింది తర్వాత తనుజ కూడా అవుట్ అవుతుంది. తనుజ అవుట్ అయినప్పుడు ఇంకా లాస్ట్ ఉంటుంది. మనీష్ ఫ్రీ అయ్యేసారు. మనీష్ అంటాడు, మీకు గ్రూప్ గేమ్ ఆడాలనుకుంటే మీరు ముందే చెప్పండి, మేము వెయ్యము, ఒకరికి వేయము, ఇట్లా ఆడి అంటే ఇమేన్ అంటాడు. ఇలా ఉన్న వాళ్ళకు తెలుస్తుంది ఆ వాల్యూ, ఉన్న వాళ్ళకు ఫ్రెండ్స్ ఎనిమిస్ ఫ్రెండ్స్ అవుతుంది ఇవన్నీ తెలుస్తుంది. అంటే ఎనిమిస్ ఫ్రెండ్స్ గేమ్ ఆడరా బాబాయ్, నువ్వు గేమ్ ఆడి ముందు, గేమ్ ఆడిన తర్వాత ఈ మాటలు మాట్లాడండి. నాకైతే అసలు నచ్చలే. నిజంగా సెలబ్రిటీస్ మొత్తం పెంట చేశారని నాకు అనిపించింది, ఇదైతే రియల్. తర్వాత ఇంకా లాస్ట్కు నిజంగా హరీష్ మనకు హైలైట్ అనిపించింది. నాకు హరీష్ సూపర్. ఎందుకు హరీష్ సూపర్ అంటున్నా నేనంటే, సంచాలక ఫేర్గా ఆడేండు సూపర్ అనిపించింది నాకైతే. హరీష్ చాలా చాలా మంచిగా అనిపించింది. వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా గేమ్ మీరు దెబ్బలు తాకించుకోకుండా గేమ్స్ ఆడండి అని చెప్పిన, అంతే, అంతకుమించి ఏం లేదు. తర్వాత వీళ్ళు ఇంకా లాస్ట్కు ఇంకా వీళ్ళు మళ్ళీ రీతు అటు మాట్లాడితే ఇటు మాట్లాడితే ఎడ్డిదో పిచ్చిదో అనిపిస్తుంది నాకు. పిచ్చిలేసింది రీతుకు ముందు. టాప్ 2 వీళ్ళిద్దరు ఉంటే వీళ్ళిద్దరిలో ఎవరినోవరిని ఓనర్గా ఎంచుకోండి 10 years అంటే వీళ్ళు మాట్లాడుకొని రామ్ని ఓనర్ చేస్తారు. ఓకే, రామ్ని అభినందిస్తాడు బిగ్ బాస్. ఓకే, థ్యాంక్ యూ. తర్వాత రామ్ నేను అక్కకు వాల్యూ ఇదారా నువ్వు అక్కని ఈమె తనుజ ఏడుస్తుంది పాపం అనిపించింది నాకు. నేను ఎవరికి సపోర్ట్ చేయను ఆ విధంగా అంటారు. డెమన్ పవన్ అంటారు. చాలా ఫీల్ అయ్యాను నేను వాళ్ళు అట్లా గుంజుతున్నప్పుడు. నాకు చాలా చాలా బాధ అనిపించింది. అందరికి బాధ అనిపించింది. కానీ ఏమైనా వాళ్ళు ఏమనుకుంటుండ్రో తెలియదు. తర్వాత తనుజ అంటది, అన్న నువ్వు సూపర్ సుమన్ అన్న, నువ్వు ఎవరికి సపోర్ట్ చేయకపోయినా ఏం చేయకుండా సూపర్ అన్న, నువ్వు సూపర్ అని అంటారు తనుజ. అది హైలైట్ అనిపించింది నాకైతే. సూపర్ రియల్. ఆమె గాజులు వేసుకోవాలి అనే ఆ మాట అంటే కూడా ఏమనలేడంటే ఈరోజు నాకు సార్ ఉంటుంది, నాకు సార్తో బాగుంటుంది అదని అనిపించింది నాకు. మీకేమనిపించింది ఈరోజు రామ్ అలా గప్పు ఉండడం కరెక్ట్ అనిపించింది, తప్పు అనిపించిందో ప్లీజ్ కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే కానీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేస్తారని అనుకుంటున్నా. బాయ్.